జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. తీవ్రవాదం అనేది ప్రపంచంలో ఏ మూలన ఉన్నా, అది ఏ దేశంలో ఉన్నా కూడా ప్రపంచానికి పెను ప్రమాదము. తీవ్రవాదాన్ని ఏంటంటే కూకటి వేళ్లతో సహా పికిలించి వేయాల్సిన అవసరం ఎంతైనా ఉండాలి. ఈ తీవ్రవాదానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ని తీసుకొచ్చిన దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడా స్కిప్పులు కొట్టకుండా ఈ వీడియోని అయితే జాగ్రత్తగా చూసే ప్రయత్నం చేయండి ప్లీజ్. ఈ భూప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యలలో ఈ ఇస్లామిక్ తీవ్రవాదం మొదటి స్థానంలో ఉండాలి. ఇంకా ఆలోచించుకోండి, అది దాని ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో. అసలు ఈ ఇస్లామిక్ తీవ్రవాదం అంతమైతే ఈ ప్రపంచంలో సగం సమస్యలకు పరిష్కారం దొరికినట్టే. ఇక ఇస్లామిక్ తీవ్రవాదం వేగంగా ప్రపంచ దేశాలకు విస్తరిస్తుంది. అటు తిరిగి ఇటు తిరిగి ఈ ఇస్లామిక్ తీవ్రవాదం చివరికి లాటిన్ అమెరికా దేశాలకు కూడా చేరిపోయింది. ఇంకా చూడండి, అంటే అక్కడంతా క్రిస్టియానిటీ ఎక్కువ కదా, కానీ ఆ దేశాలకు కూడా ఈ ఇస్లామిక్ తీవ్రవాదం జరిగిందంటే ఏందనుకుంటున్నారు? సహజంగా లాటిన్ అమెరికా దేశాలకు ప్రధాన సమస్య ఏంటంటే డ్రగ్స్. మన మూవీస్లో చూస్తూ ఉంటాం, ఈ హాలీవుడ్ మూవీస్లో. ఏంటంటే వాళ్ళ ప్రధాన సమస్య ఏంటంటే డ్రగ్స్ అన్నమాట. ఇన్నాళ్ళు ఈ లాటిన్ అమెరికా దేశాలు ఈ డ్రగ్స్ మూలంగానే తీవ్ర సమస్యలు ఎదుర్కొంటా ఉన్నాయి. కానీ ఇప్పుడు కొత్తగా ఇస్లామిక్ తీవ్రవాదం వచ్చి చేరేది. ఇప్పుడు ఈ ఇస్లామిక్ తీవ్రవాదం కూడా లాటిన్ అమెరికా దేశాలకు ఒక పెద్ద తలనొప్పిగా మారిపోయింది. చూడండి, అసలు ఇస్లామిక్ తీవ్రవాదం అంటే అసలు వాళ్ళకి తెలియదు. అలాంటిది ఆ ఇస్లామిక్ తీవ్రవాదం వల్ల వాళ్ళు ఈరోజు ఇబ్బందులు పడతారంటే ఇంకా ఎట్లా జరుగుతుందో, ఇంకా ప్రపంచంలో పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఈ లాటిన్ అమెరికా దేశాలలో ఉన్నంతలో చెప్పుకోదగ్గ దేశం ఏదైనా ఉండాలి అంటే అది అర్జెంటీనా దేశం. అర్జెంటీనా ఒకప్పుడు అమెరికాతో కూడా పోటీ పడి వేగంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. తరువాత రాజకీయ కారణాల మూలంగా, ఈ డ్రగ్స్ సమస్యల మూలంగా అది క్రమేపీ వెనకబడిపోయింది. ఇక ఈ అర్జెంటీనాలో యూదు ప్రజలు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. యూదు ప్రజలు అంటే మీకు తెలుసు కదా, ఇజ్రాయెల్లో ఉంటారు ఎక్కువగా. వాళ్ళు దాదాపుగా గత 100 సంవత్సరాల నుంచి ఇజ్రాయెల్ యూదు ప్రజలు అర్జెంటీనాలో నివసిస్తూ ఉన్నారు. ఒకే ప్రాంతంలో నివసిస్తూ ఒక కాలనీని అయితే ఏర్పాటు చేసుకున్నారు. సహజంగా వీళ్ళు కూడా మన హిందువుల మాదిరిగానే కష్టపడి పనిచేస్తా వాళ్ళ జీవితం వాళ్ళు గడుపుతూ ఉంటారు. అంత తొందరగా కూడా ఎవరి జోలికి వాళ్ళు పోరు. అంటే హిందువులకు వాళ్ళకు కొంచెం ఆ విధంగా ఉంటుంది అన్నమాట. అంటే లైఫ్ స్టైల్లో హిందువులకు వాళ్ళకు అంటే యూదులకు ఆ పోలిక అనేది ఉంటుంది. కానీ అదే మాదిరిగానే అదే నిష్పత్తిలో అంటే అవతల ఈ యూదులు ఉన్నట్లుగానే మరొక పక్క ఏంటంటే అర్జెంటీనాలో ఈ జిహాదీల జనాభా కూడా క్రమేపీ పెరుగుతూ వస్తుంది. దీంతో అర్జెంటీనాలో ఈ ఇస్లామిస్ట్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అనే గ్రూప్ ఒకటి ఏర్పడింది. చూడండి, అంటే తలుంటే జలుబు వచ్చినట్టు ఆ మాదిరిగా జనాలు దండిగా ఉంటే ఏడైతే ఇంకొక మతస్థులు ఉంటారో అటు చోటల్లా ఏంటంటే వీళ్ళు ఉండే కాడ ఈ మాదిరి ఇటు తీవ్రవాద సంస్థలన్నీ కూడా ఏర్పాటు అవుతూ ఉన్నాయి. ఇక ఈ గ్రూప్ ఏంటంటే యూదులు నివసిస్తూ ఉండే ఈ కాలనీ మీద దాడులు చేసి మారణహోమం సృష్టించాలని చెప్పేసి ప్లాన్ చేశారు. ఏమన్నా పాపం చేశారు వాళ్ళ అంటే వీళ్ళ ఉద్దేశంలో ఏంటంటే ఇంకా వాళ్ళ జాతోళ్ళు కాకపోతే ఇంక ఏదో ఒకటి చేసి వాళ్ళని చంపాలా. అది ఏంటంటే జాంబీలు అంటారు కదా, అంటే పైశాచికత్వానికి పరాకాష్ట అలాంటి మనస్తత్వాలు అనమాట. మానవ బాంబులతో యూదుల కాలనీ మీద విరుచుకుపడాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ విషయాన్ని కనిపెట్టినటువంటి ఈ అర్జెంటీనా పోలీసులు ఇక వెంటనే ఈ ఇస్లామిస్ట్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ మీద పెద్ద ఎత్తునైతే దాడులు నిర్వహించినారు. దొరికినోడినైతే దొరికినట్లు మామూలు కూడా కాదు, చావగొట్టారు. ముఖ్యంగా ఈ యూదు కాలనీలపై దాడులు చేద్దాం అనుకున్న 7 తీవ్రవాదులను పట్టుకొని ఎరగదంతా అయితే లాక్కెళ్ళిపోయినారు, కుక్కను లాక్కెళ్ళిపోయినట్టు. నిజానికి 7 జాంబీలను అరెస్ట్ చేశామని చెప్పి, జాంబీలు అంటే ఎవరు? వీళ్ళే. మళ్ళీ మీరు జాంబీలు అంటే ఎవరు అనుకుంటారు, ఏమో వీళ్ళే వాళ్ళు. 7 జాంబీలను అరెస్ట్ చేశామని అర్జెంటీనా పోలీసులు చెప్తా ఉన్నప్పటికీ కూడా ఆ సంఖ్య ఏంటంటే 20 దాకా ఉండొచ్చు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. మిగిలిన వాళ్ళు ఎన్కౌంటర్ అయ్యే అవకాశం ఉండొచ్చు. దీంతో ఏంటంటే ఇక మీదట అర్జెంటీనాలో కూడా కఠినమైనటువంటి తీవ్రవాద వ్యతిరేక చట్టాలను తీసుకురావాలని చెప్పేసి అర్జెంటీనా ప్రభుత్వం భావిస్తుంది. అదే చెప్పేది. అంటే ఏంటంటే వాళ్ళ దాకా వచ్చే కానీ ఇంకా అంతేకాకుండా దేశంలో ఉన్న మొత్తం జాంబీల జనాభా ఎంత, వాళ్ళలో ఎంతమంది రాడికలైజ్ అయి ఉండారో తెలుసుకోవడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను కూడా ఏర్పాటు చేస్తున్నదంట ఈ అర్జెంటీనా ప్రభుత్వం. ఇంకా చూడండి అయ్యా, అంటే ప్రపంచంలో ఎన్ని దేశాలు అయితే ఉంటాయో అన్ని దేశాలకు కూడా వీళ్ళు విస్తరిస్తున్నారు. ఏంటంటే ప్రపంచాన్ని మొత్తం కూడా ఇస్లామిక్ రాజ్యం చేయాలా, ఈ ప్రపంచం మొత్తం కూడా ఇట్లాగే ఉండాలా, అంటే వాళ్ళు ఏదైతే ఉంటారో వాళ్ళ వర్గమే ఉండాలనేది ప్లాన్. కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఉండాలి, ఆఫ్ఘనిస్తాన్ ఉండాలి, ఇంకా ఇలాంటి గతంలో మనం చూసినాం కదా, ఈ సిరియాలో కూడా ఈ అంతర్యుద్ధం అయితే జరిగింది. సిరియాలో కూడా ఆడ ఏ ఊరు ఉండేది? ఆ మతస్థులే కదా. మరి వాళ్ళు శాంతిగా బతికినారా? లే.
ముందేందంటే అందరూ కూడా మనోళ్ళే కావాలని కోరుకుంటారు. తీరా ఏందంటే మళ్ళా వర్గపోరు. ఆ వర్గపోరు ఎప్పుడు తెలుస్తుంది అంటే మొత్తం ఆ దేశ జనాభా అంతా ముస్లింలు అయినప్పుడు అప్పుడు ఆ వర్గపోరు అనేది బయటపడుతుంది. మీ జాతి ఎక్కువ, మా జాతి ఎక్కువ, లేకపోతే మా వర్గం ఎక్కువ, మీ వర్గం ఎక్కువ అన్నట్లు ఆడ మొదలుతాయి అనమాట. అప్పుడు దాకా వీళ్ళలో ఉండే వర్గాలను బయట పెట్టుకోరు. అప్పుడు దాకా ఏంటంటే మీరు ఎవరంటే మేము ఫలానానే చెప్తారు. మేము సున్నీలము, మేము షియాలము, లేకపోతే మేము ఫలానా అని చెప్పి మాట్లాడరు. అది ఇంకెట్లుంటుందో దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. ఇంతవరకు ఎవరైనా నాయన మహానుభావులారా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పనిసరిగా ఈ బెల్ సింబల్ క్లిక్ చేసి మేము అందించే ప్రతి వీడియోకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేటట్లు ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.